అందరికీ నమస్కారం। ఈరోజు మనం తమిళనాడు స్పెషల్లో కుష్బూ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం। నార్మల్గా మనం ఇడ్లీలు అంటే ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ తమిళనాడులో రైస్తో ప్రిపేర్ చేస్తారు। ఇడ్లీని చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, అలాగే చాలా తెల్లగా చాలా టేస్టీగా ఉంటాయి। ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 కప్పుల ఇడ్లీ రైస్ని యాడ్ చేసుకోవాలి। ఈ కుష్బూ ఇడ్లీ కోసం ఖచ్చితంగా ఇడ్లీ రైస్ని మాత్రమే వాడాలి। రవ్వను యూస్ చేస్తే మనకి ఇడ్లీలు అనేవి కుష్బూ ఇడ్లీ లాగా పొంగవు। చూసారా, ఇడ్లీ రైస్ అయితే ఈ విధంగా ఉంటాయి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటాయి అన్నమాట। ఇప్పుడు ఈ రైస్ని వాటర్ పోసేసి శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరలా మంచినీటిని పోసుకొని కనీసం 5 గంటల సేపు ఈ రైస్ని నానబెట్టుకోవాలి। అదేవిధంగా మరొక బౌల్ తీసుకొని 4 కప్పుల ఇడ్లీ రైస్కి 1 కప్పు మినప్పప్పు, అలాగే చిటికెడు మెంతులను కూడా వేసుకోవాలి। అలాగే ఇంకొక బౌల్లోకి 1 అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి। ఈ ఇడ్లీలకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ సగ్గుబియ్యమేనండి। సగ్గుబియ్యం వేయడం వలన ఇడ్లీలు చాలా తెల్లగా చాలా సాఫ్ట్గా వస్తాయి। ఇప్పుడు ఈ రెండింటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ ఈ పప్పులన్నింటినీ కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి। ముందుగా నేను ఇక్కడ మినప్పప్పుని గ్రైండ్ చేస్తున్నాను। వాటర్ని మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా మాత్రమే వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారా, పిండి అనేది ఈ విధంగా క్రీమీగా రావాలి। ఇలా వచ్చిన మినప్పప్పు బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు అదే గ్రైండర్లోకి మనం నానబెట్టుకున్న ఇడ్లీ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇడ్లీ రైస్ని కూడా వేసుకున్న తర్వాత కేవలం కొద్దిగా వాటర్ని మాత్రమే వేసుకొని ఒక 5 నిమిషాలు రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి। రైసు నలిగిన తర్వాత మాత్రమే మనం సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకున్న తర్వాత స్పాచులాతో ఈ విధంగా కలుపుకుంటూ ఈవెన్గా బాగా మెత్తగా రుబ్బుకోవాలి। చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకున్న మినప్పప్పు బ్యాటర్లోకి ఈ రైస్ బ్యాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి। ఈ రెండింటిని ఇప్పుడు చేతులతో బాగా కలుపుకోవాలి। ఈ 2 పిండిలు కూడా బాగా కలిసిపోవాలి। ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ పాటు వదిలేసేయాలి। ఉదయాన్నే చూస్తే పిండికి ఎయిర్ బబుల్స్ వచ్చేసి చూసారా చక్కగా ఫర్మెంట్ అయింది। ఈ విధంగా పిండి బాగా పొంగితేనే మనకి ఇడ్లీ అనేది చక్కగా వస్తాయి। ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి। ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని మాత్రమే వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి। మనం రెగ్యులర్గా వేసుకున్న ఇడ్లీ బ్యాటర్ కన్నా కూడా ఈ బ్యాటర్ అనేది కొద్దిగా గట్టిగా ఉండాలి। మరీ పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే కుష్బూ ఇడ్లీ లాగా పొంగవు। చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవడం వలన ఇడ్లీ ప్లేట్లకు ఇడ్లీలు అతుక్కోకుండా చక్కగా వస్తాయి। ఇలా గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని పెట్టుకోవాలి। ఇడ్లీ బ్యాటర్ని మరీ ఎక్కువ మందంగా కాకుండా కొద్దిగా పలుచగా స్ప్రెడ్ చేసుకున్నట్టు పెట్టుకున్నారంటే మనకి ఇడ్లీ అనేవి చక్కగా పొంగుతాయి అన్నమాట। అలాగే ఇడ్లీ ప్లేట్లను స్టాండ్లో అమర్చుకునే ముందు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి। ఇడ్లీకి పైన మరొక ఇడ్లీకి హోల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి। ప్రతి ఇడ్లీకి పైన కూడా ఈ విధంగా హోల్స్ వచ్చేలాగా పెట్టుకుంటే మనకి ఇడ్లీస్ అన్నీ కూడా ఈవెన్గా స్టీమ్ అవుతాయి అన్నమాట। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ని వేసుకొని మరిగించుకొని అందులోకి మనం రెగ్యులర్గా ఉడికించుకునే ఇడ్లీ లాగానే ఇడ్లీ స్టాండ్ని పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఇడ్లీ అనేది చక్కగా పొంగి ఈవెన్గా ఉడికి ఉంటాయి। వీటిని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి। ఇడ్లీలను ఎప్పుడైనా సరే వెంటనే సర్వ్ చేసుకోకూడదండి। వెంటనే సర్వ్ చేసుకున్నారంటే ప్లేట్లకి అతుక్కుపోతాయి। అందుకని ఇడ్లీ ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నారంటే సాఫ్ట్గా, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ అనేది, చాలా టేస్టీగా ఉంటాయి। అయితే ఈ ఇడ్లీలను వేడివేడిగా తింటేనే ఆ మజా అనేది తెలుస్తుందండి। ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।